సార్ ఓకే సార్. ఓకే, షేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, కొత్త మొబైల్ తీసుకున్నా, కొన్ని యాప్లు లేవు దీంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇది నేను తీసుకున్న ఫస్ట్ మంత్ సార్. ఈ చెక్ వచ్చేసరికి ₹254 తీసుకున్నా సార్. ఓన్లీ ఇది ఫస్ట్ మంత్. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రమణ సార్, ఇదిగో సార్ నెక్స్ట్ నేను వన్ ఇయర్ నుంచి నేను తీసుకున్న ఇన్కమ్స్ అండి ఒక్కసారి చూడండి. నేను ప్రైవేట్ స్కూల్లో ఆల్రెడీ వచ్చేసరికి వర్క్ చేశాను. దాదాపు వచ్చేసరికి 15 సంవత్సరాలు అండి, ఇంచుమించు 15 సంవత్సరాలు వర్క్ చేశాను. 15 సంవత్సరాల్లో వచ్చేసరికి ఓన్లీ 15,000 నుంచి 35,000 తీసుకోవడానికి నాకు 15 సంవత్సరాలు పట్టిందంటే, ఒక్కసారి మన వేస్టేజ్లో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు 3 నెలలు అండి. ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో నేను 1 ఇయర్ నుంచి తీసుకున్న చెక్స్ ఒకసారి సార్ రమణ సార్, వన్ బై వన్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత తీసుకున్నానంటే. యావరేజ్గా ఇది సార్ ఫస్ట్, ఇది 1 బై 1 పోయిన ఒక సంవత్సరం నుంచి నేను తీసుకున్న ఇన్కమ్ సార్. సార్ నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. 71,571 సార్. 73,474. తర్వాత నెక్స్ట్ 86,247. తర్వాత 87,437 అండి. నెక్స్ట్ 92,624. తర్వాత 1,04,492 సార్. తర్వాత దీని తర్వాత ఆటోమేటిక్గా నాకు, నేను ఆల్రెడీ టీచింగ్ చేసేటప్పుడు కారులో తిరగాలని కూడా ఆలోచన లేదండి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తే వచ్చేది ఏంటంటే చాలని జీతం. దాంతో వచ్చేసరికి మన మంత్లీ వచ్చేసరికి ఏ విధంగా లైఫ్ని లీడ్ చేయాలని ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కార్లో తిరగాలని ఆలోచన కానీ ఎటువంటి ఏమి ఉండదండి. కానీ నేను వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన ఓన్లీ సంవత్సరం 8 నెలలకే నేను ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసి వెస్టేజ్ కంపెనీ నుంచి దాదాపు వచ్చేసరికి నేను సింగిల్ పైసా కూడా పెట్టుబడి పట్టకుండా నేను వచ్చిన కార్ ఫండ్ నుంచి దాదాపు 3 లక్షల కార్ ఫండ్ ఉంది. ఆ కార్ ఫండ్ డౌన్లోడ్ చేసి నేను ఏం చేసుకున్నాను సార్ అంటే, నెక్సా బెలూనో 11 లక్షలు వాల్యూ చేసే నెక్సా బెలూనో కార్ తీసుకున్నాను నేను. సార్ నేను తీసుకోవడం కాదు, నాదేంటంటే నా చిన్న మెంటాలిటీ ఒకటి, నేను తీసుకోవడం కాదు, బట్ నాన్ని నమ్ముకొని వచ్చిన నా టీంలో వాళ్ళతో కలిసి నేను తీసుకోవాలి. ఏదైనా కంపల్సరీగా కలిసి అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా నా టీంతో కలిపి నేను తీసుకుంటాను సార్. నేను క్రౌన్ డైరెక్టర్ కూడా ఆల్రెడీ నా కింద మా బావగారు ఉంటారు. ఇద్దరం కలిసి ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం. ఇది కూడా కంపల్సరీగా సార్. నేను నెక్సా బెలూనో కారు సేమ్ ఒకటేనండి. బెలూన్ ఓన్లీ నాదేం వైట్ కలర్. సార్ వచ్చేసరికి నా టీంలో స్టార్ డైరెక్టర్ వెంకట గారు ఉంటారు. ఒకే రోజు 2 కార్లు తీసుకున్నాం సార్. ఏదైనా కంపల్సరీగా వచ్చేసరికి నేను ఎదవడం కాదు, నా టీంని కూడా వెళ్ళి చేయాలి, నా టీంలో వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ ఇప్పించాలి అనేది నాది ఫస్ట్ నుంచి. నేను ఆ విధంగా పెట్టుకున్నాను మైండ్లో. అదేవిధంగా మేము ఆల్రెడీ క్రౌన్ ఇద్దరం ఒకేసారి కంప్లీట్ చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కార్లు కూడా కంపల్సరీ నేను తీసుకోవడం కాదు, నా టీంలో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కార్ ఇప్పించాను సార్. 11 లక్షలు వాల్యూ చేసే, బట్ 2 నెలల క్రితం ఆల్రెడీ నేను కార్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసరికి 1,14,000 తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 1,16,000 తీసుకున్నాను సార్. నెక్స్ట్ సార్ 1,23,811 రూపాయలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నాది హైయెస్ట్ సార్. నెక్స్ట్ 1,59,086 రూపాయలు ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ నుంచి ఓన్లీ వితిన్ 2 సంవత్సరాల టైంలో వచ్చేసరికి నేను కంపెనీ నుంచి 1,59,086 రూపాయలు చేసుకోవడం జరిగింది సార్. నేను అదే స్కూల్లో అక్కడ వర్క్ చేస్తే, బట్ నేను ఎంత తీసుకునేవాడిని అంటే ఆల్రెడీ నాతో పాటు చేసే కొలీగ్స్ ఉన్నారండి, అక్కడే చేస్తున్నారు, అదే స్కూల్లో చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల టైంలో వాళ్ళ సంవత్సరానికి 2 నుంచి 2,500 ఇంక్రిమెంట్ వేసుకొని ఎంత వాళ్ళ శాలరీ తీసుకున్నారు సార్ అంటే, ఓన్లీ 2,000, 5,000 బట్ వచ్చేసరికి ఓన్లీ 40,000, 42,000 శాలరీ వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ నేను వెస్టేజ్ని కెరీర్గా తీసుకొని సీరియస్గా వర్క్ చేసి, బట్ వెస్టేజ్ కంపెనీ నుంచి యావరేజ్గా ఎంత తీసుకున్నా అంటే, బట్ ఒక ₹1,00,000 పైన చెక్ తీసుకున్నా సార్. యావరేజ్గా ₹1,00,000 పైన చెక్ తీసుకున్నాను ఓన్లీ 2 సంవత్సరాలు 3 నెలలు. ఒక్కసారి ఆలోచించండి సార్. బట్ ఇక్కడ జూమ్లో ఎంతమంది జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసే పర్సన్స్, బట్ మనం జాబ్ చేయటం వల్ల మనకు వచ్చే శాలరీతో మన మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అంటే 100% డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కావు సార్. వచ్చే శాలరీ అనేది కంపల్సరీగా వచ్చేలాగా ఖర్చుల కోసమే ఖర్చు అయిపోతుంది సార్. మన ఫ్యామిలీని రన్ చేసుకోవడం కోసం ఖర్చు అయిపోతుంది. మనం ఎంతవరకు దాన్ని పొదుపు చేయగలుగుతాం, మన డ్రీమ్స్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. 100% మీరు ఎవరు జాబ్ చేస్తున్నారు,
బట్ జాబ్ చేస్తున్నాను. నేను జాబ్ ఎక్స్‌పీరియన్స్ మీద చెప్తున్నా సార్. ఆల్రెడీ నా దగ్గర ఏంటంటే శ్రమ దోపిడీ చేశారు. దాదాపు 14 సంవత్సరాలు ఒకరి కింద ఊడిగం చేసొచ్చాను. రూపాయి కూడా సంపాదించుకుంది ఏం లేదండి. అటువంటి పర్సన్ నేను సీరియస్ తీసుకొని, నా మైండ్ సెట్‌ని మార్చుకొని, ఎట్లైనా కష్టపడి సంపాదించుకోవాలి. కోరిక, పట్టుదల, తపన మైండ్‌లో నింపుకొని, నేను వర్క్ చేస్తున్నాను. సీరియస్‌గా చేస్తున్నాను. బట్ సిస్టమ్ ఏం చెబుతుందో, సిస్టమ్‌లో నేను నేను సిస్టమ్‌లోనే ఉంటానండి. ఈ కంపెనీలో కంపల్సరీగా మన సిస్టాన్ని ఏది చెబుతుందో అదే ప్రకారం నేను ఫాలో అవుతానండి. లిస్ట్ ఔట్ చేసుకుంటున్నాను. సిస్టమ్ ఏం చెబుతుందో సిస్టమ్ ఫాలో అవుతున్నాను. 1-1 చేస్తున్నాను. ఓమ్ మీటింగ్ చేస్తున్నాను. వీక్లీ మీటింగ్ చేస్తున్నాను. షాంపెయిన్ అటెండ్ అవుతున్నాను. బట్ మీటింగ్ ఎక్కడ జరిగినా మీటింగ్ 100% నేను అటెండ్ అవుతానండి. నేను నా టీమ్‌తో 100% మనం నేర్చుకుంటేనే మనం నేర్పించగలము. మనం ఒక లీడర్‌గా ఉండాలంటే కంపల్సరీగా వచ్చేసరికి మనం నేర్చుకోవాలి ఫస్ట్. అదేదైనా ప్రొడక్ట్ నాలెడ్జ్ గాని, బిజినెస్ గాని మనం కంపల్సరీగా వచ్చేసరికి తక్కువ టైంలోనే మనం సక్సెస్ తీసుకోవాలంటే, మనం ఏం చేయాలి అనేది మనం నేర్చుకొని తెలుసుకోగలిగితే, మనం టీమ్‌కి మనం చెప్పగలం. అది చెప్పాలంటే ఫస్ట్ వన్ నేను ఆలోచించిందేంటంటే, మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా కంపల్సరీగా వచ్చేసరికి మనం మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్‌ని మనం నేర్చుకుంటూ మన కింద మనం నమ్ముకొనొచ్చిన వాళ్ళని వాళ్ళకి నేర్పించుకుంటూ, వాళ్ళకి ఇన్‌కమ్ ఇచ్చుకుంటూ, మన ఇన్‌కమ్ పెంచుకుంటా ఎళ్ళాలి అనే ఆలోచనతోనే సీరియస్‌గా నా మైండ్ సెట్ మార్చుకొని వర్క్ చేస్తున్నామండి.